హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో ప్రైవేట్ సెక్టర్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ నుంచి ఏ జాబ్ నోటిఫికేషన్స్ అయినా మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఓన్లీ జాబ్ నోటిఫికేషన్స్ కాదు, కీ రిలీజ్ అయిన అడ్మిట్ కార్డ్స్ కానీ అండ్ ఏ నోటీస్ అయినా సరే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, ఆర్ఆర్బీ నుంచి, పిఎస్యు ఆర్ ఎనీ గవర్నమెంట్ నుంచి ఏ నోటిఫికేషన్ అయినా కూడా మన ఛానల్లో త్వరగా మనకైతే పోస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇలాంటి అప్డేట్స్ మీకు కావాలి అనుకుంటే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ అయితే పుష్ ఇవ్వండి గైస్. అండ్ ఇంకొక విషయం, రీసెంట్గా మనకి ఎవ్రీ ఇయర్ కూడా ఆర్ఆర్బీ క్యాలెండర్ అండ్ చాలా అయితే ఉంటున్నాయి. ఆర్ఆర్బీకి రిలేటెడ్ మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా మనకైతే ఒక వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది. ఆ గ్రూప్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి అయితే మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ జీకే అండ్ ఎస్ఎస్సి వాళ్ళు ఎవరైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా నేను గ్రూప్స్ అనేవి వాట్సాప్ గ్రూప్స్ అనేవి ఉన్నాయి, మీకు బాగా యూజ్ అవుతాయి. డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి చూసుకోండి. అండ్ ఈ నోటిఫికేషన్ మీకు ఫుల్గా కావాలనుకుంటే ఇది కూడా లింక్ ఇస్తాం, మీరు చూసుకోండి. అండ్ ఈరోజు వీడియోలో మనం గవర్నమెంట్ ఆఫ్ ఎన్సిటీ ఆఫ్ ఢిల్లీ నుంచి మనకు వచ్చింది ఏంటంటే డిఎస్ఎస్ఎస్బి అంటే ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డ్ నుంచి అయితే మనకు నోటిఫికేషన్ అయితే వచ్చింది. మనకు నోటిఫికేషన్ లైక్ 15 days బ్యాక్ వచ్చింది. బట్ కాకపోతే ఈరోజు నేనైతే చెప్తున్నా బికాస్ ఆఫ్ ఎందుకంటే మనకి ఈ రోజు నుంచి అయితే దీనికి అప్లికేషన్ డేట్ అయితే స్టార్ట్ అవుతుంది ఈ రోజు నుంచే. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి 15/7 అంటే నెక్స్ట్ మంత్ జూలై 15th వరకు అయితే దీనికైతే ఉంది. అండ్ ఇందులో అప్రాక్సిమేట్లీ చాలా నోటిఫికేషన్స్ అయితే అంటే చాలా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. లైక్ మీ క్వాలిఫికేషన్ ఏంటి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఇవన్నీ వీడియోలో మనం పూర్తిగా చూద్దాము. ఫస్ట్ ఏంటంటే మనకి ఇక్కడ పోస్ట్ కోడ్ ఇచ్చారు, నేమ్ ఆఫ్ ద పోస్ట్ ఇచ్చారు, నేమ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఇచ్చారు, అండ్ ఏ కేటగిరీ వైజ్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని వీళ్ళు ఇవ్వడం జరిగింది. బట్ కాకపోతే నేను ఇప్పుడు ఇది మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, మనకి టైం అయితే ఎక్కువ పడుతుంది. నేను జస్ట్ స్క్రోల్ చేసుకుంటూ వెళ్తా, మీరు జస్ట్ ఇవి డౌన్లోడ్ చేసుకొని మీరు చూడండి. మధ్య మధ్య నేను చెప్తాను. జూనియర్ సైంటిస్ట్ అసిస్టెంట్ బయాలజీ, నేమ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అండ్ జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ అండ్ జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ ఇలాగైతే మనకైతే వీళ్ళైతే ఇవ్వడం జరిగింది. ఇలా పోస్ట్ కోడ్ కూడా ఇచ్చారు. మనకి ఇందులో చాలా వేకెన్సీస్ అయితే వీళ్ళు రిలీజ్ కావడం జరిగింది. ఐటీఐ వాళ్ళకి, 10th చేసిన వాళ్ళకి, డిప్లొమా వాళ్ళకి, బీటెక్ వాళ్ళకి వీళ్ళైతే క్వాలిఫికేషన్ అయితే ఇవన్నీ ఉన్నాయి. అండ్ లాస్ట్ డేట్ 15/7/2026. మనం దీనికి అనేది ఓన్లీ మనం అయితే ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. మనకైతే ఇక్కడ ఆన్లైన్ వెబ్సైట్ కూడా ఇచ్చారు. ఈ వెబ్సైట్లో అయితే మనం అయితే అప్లై చేయాల్సి ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే వీళ్ళు అయితే అప్లికబుల్, మనం అప్లై చేయడానికి అవుతుంది. మిగతా దేంట్లో అప్లై చేయడానికి అవుతుంది ఆఫ్లైన్లో. దీన్ని మనకైతే వీళ్ళు నేమ్ ఆఫ్ ది పోస్ట్ అండ్ డిపార్ట్మెంట్ ఇచ్చి మనకి ఏ కేటగిరీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఇచ్చి మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే ఇక్కడ మాస్టర్స్ డిగ్రీ ఇన్ జియాలజీ ఆర్ బాటనీ ఆర్ మైక్రోబయాలజీ వీళ్ళైతే ఇచ్చారు. ఆ బీటెక్ ఇన్ బయోటెక్నాలజీ ఫ్రమ్ యూనివర్సిటీ, దీనికి ఇది లైక్ నేమ్ ఆఫ్ ది పోస్ట్ జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్. అలాగే మనకు ప్రతి పోస్ట్కి కూడా వీళ్ళైతే సపరేట్గా క్వాలిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ప్రతి పోస్ట్కి కూడా మనం ఇలాగా స్క్రోల్ చేసుకుంటూ పోతే చాలా అయితే ఉన్నాయి. బట్ కాకపోతే ఇది నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియోలు అంతా కూడా చాలా ఎక్కువ అయిపోద్ది. నేను జస్ట్ ఇలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తా, మీరు చూసుకోండి. అండ్ నోటిఫికేషన్ కూడా నేను కింద లింక్ ఇస్తాను, అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా మీరైతే డౌన్లోడ్ చేసుకుని నోటిఫికేషన్ మొత్తం రెఫర్ చేసుకోవచ్చు. అండ్ దీనికి అప్లై చేసేటప్పుడు ఫీజు ఎలా పే చేయాలో మొత్తం అంతా నేను ఇప్పుడు చెప్తా. ఫీజు ఎంత ఉంటుంది మొత్తం అంతా నేనైతే మీకు ఇప్పుడు చెప్తే. ఇక్కడ మనకి ఫీజు ఏంటంటే మనకైతే ఇది ఆన్లైన్లో అప్లై చేయాలి. అండ్ పేమెంట్ కూడా 100 rupees ఓన్లీ. అండ్ ఎగ్జామినేషన్ స్కీమ్ అంటే ఇక్కడ మనకి ఎగ్జామ్ ఎలా పెడతారు అంటే ఎన్ని మార్క్స్కి ఉంటుంది, ఎలా తీస్తారు అనేది ఇక్కడ వీళ్ళు అయితే వాళ్ళ పోస్ట్ కోడ్ పెట్టి అయితే ఇచ్చారు. 1 టైర్ అంటే జనరల్ వాళ్ళకి టైర్ ఇక్కడ పోస్ట్ కోడ్ ఇచ్చారు కదా, ఈ పోస్ట్ కోడ్ వాళ్ళకి టైం డ్యూరేషన్ 2 అండ్ టోటల్ MCQs 200 అండ్ టోటల్ మార్క్స్ 200 అండ్ గ్రాండ్ టోటల్ 200 మార్క్స్. బట్ కాకపోతే ఇక్కడ ఏవేవి సబ్జెక్ట్స్ ఉంటాయి అంటే రిలేటెడ్ ఏముంటే జనరల్ అవేర్నెస్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్, అథమెటిక్ ఇవైతే ఇచ్చారు. వాళ్ళకి పోస్ట్ కోడ్ పెట్టి వాళ్ళకి మారుతుంది. లైక్ ఒక్కొక్క టెక్నికల్ వాళ్ళకి ఒకలా ఉంటుంది, లైక్ నాన్ టెక్నికల్ వాళ్ళకి, బీటెక్ వాళ్ళకి, బీఎస్సీ వాళ్ళకి సపరేట్గా ఉంటుంది, ఐటీఐ వాళ్ళకి సపరేట్గా ఉంటుంది. ఇక్కడ మొత్తం మీరైతే వాళ్ళు ఇచ్చారు కదా, ఇది మొత్తం మీరైతే చూడొచ్చు. లైక్ ఎంత క్వాలిఫికేషన్ ఉంటుంది. లైక్ వీళ్ళు చెప్పడం ఏంటంటే జస్ట్ టైర్ 1 టైర్ 2 ఉన్న వాళ్ళకైతే టైర్ 1 క్వాలిఫికేషన్ వచ్చేసి జనరల్ ఈడబ్ల్యూఎస్ 40 అండ్ ఓబీసీ వాళ్ళు 35, SC ST PhD వాళ్ళు 30% అయితే వీళ్ళు క్వాలిఫై మార్క్స్ అయితే వీళ్ళు చెప్తున్నారు పర్సంటేజ్లో. అండ్ ఇంకా ఈ నోటిఫికేషన్లో మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినా, లేదంటే మీరు మన గ్రూప్లో ఏ గ్రూప్లో మెసేజ్ చేసినా నేను మీకైతే మీ ఫుల్ డీటెయిల్స్ అయితే నేను మీకు షేర్ చేస్తాను. మీ డౌట్ అయితే క్లారిఫై చేస్తాను. థ్యాంక్ యూ గైస్. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.